మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లికి చేరుకున్నారు. కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నల్లబెల్లికి వచ్చారు. ఇక దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికాయి. అయితే ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇద్దరు పిల్లలకు చెరో కోటి సహాయం చేయాలని నిర్ణయించారు. ఇక పిల్లల చదువు భవిష్యత్తుపై పార్టీనే బాధ్యత తీసుకోనుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లికి చేరుకున్నారు. అక్కడ చాలా మంది జనాలు కూడా గుమికూడిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించనున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి నల్లబెల్లికి వచ్చారు కేసీఆర్. అయితే దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ కు ఘన స్వాగతం అయితే పలికాయి. ఇక ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2,25,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇక ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు సహాయం చేయాలని నిర్ణయించారు కేసీఆర్. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం చాలా మంది కార్యకర్తలు జనాలు ప్రజల మధ్యలో కూడా అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి చాలా మంది క్రౌడ్ కూడా అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఈ 2,25,00,000 రూపాయలకు సంబంధించి కూడా పిల్లల పేరు మీద ఇద్దరికి చెరో కోటి రూపాయలు, అలాగే పిల్లల చదువు ఇక భవిష్యత్తుపై కూడా పార్టీనే బాధ్యత తీసుకున్నట్లుగా కూడా కేసీఆర్ వెల్లడించడం జరిగింది. ఇక 25 లక్షల రూపాయలకు సంబంధించి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మకు 25 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించారు కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కాసేపట్లో కూడా ఆయన పరామర్శించబోతున్నారు. మనం ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. నల్లబెల్లికి చేరుకున్నారు కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లికి అయితే బయలుదేరి రావడం జరిగింది. నల్లబెల్లిలో ఉన్నటువంటి పెద్ది కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ధైర్యం అయితే చెప్పనున్నారు. అంతకుముందు పెద్ది సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను పరామర్శించడం జరిగింది. ఆయనను అక్కడ చూసేందుకు కూడా రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారితో మాట్లాడే సిచ్యుయేషన్ లో అయితే ఉంది. ఇప్పుడు నల్లబెల్లిలో పెద్ద కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించేందుకు అయితే నల్లబెల్లికి చేరుకున్నారు కేసీఆర్. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాం. చాలా మంది కార్యకర్తలు జనాలు ప్రజల మధ్యలో కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కేసీఆర్ వెంట కూడా చాలా మంది నాయకులు, అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు అయితే సమాచారం అయితే అందుతోంది. ఇంకా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన నల్లబెల్లికి బయలుదేరారు కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కూడా కాసేపట్లో పరామర్శించనున్నారు. వెహికల్లో కూర్చున్నారు కేసీఆర్. ఆ దృశ్యాలు కూడా మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. అక్కడికి చేరుకున్నారు ఆయన. ఇక కాసేపట్లో కూడా పెద్ది కుటుంబ సభ్యులను కూడా ఆయన పరామర్శించబోతున్నారు. వారికి ధైర్యం చెప్పబోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి. ఇక కాసేపట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించనున్నారు. అక్కడికి ఆయన చేరుకున్నారు నల్లబెల్లికి. అప్డేట్స్ ఏంటి? మరి తెలంగాణ ఉద్యమకారుడిగా నర్సంపేట రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్నటువంటి కుటుంబాన్ని పరామర్శించేందుకు కేసీఆర్ స్వయంగా నల్లబెల్లికి చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ కు దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అయితే ఇది కేవలం పరామర్శ పర్యటన మాత్రమేనా, లేక పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్న బలమైన రాజకీయ సంకేతమా అనేది ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2.25 కోట్ల ఆర్థిక సహాయం కేసీఆర్ ప్రకటించారు. ఇద్దరు పిల్లలకు చెరో కోటి చొప్పున అందించాలని నిర్ణయించారు. మిగతా 25 లక్షల రూపాయలు పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి మాతృమూర్తికి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అయితే వారి చదువు, అంటే పిల్లల చదువు భవిష్యత్తు బాధ్యతను కూడా పార్టీ తీసుకుంటుందని కూడా ఆయన వారికి పెద్ది కుటుంబానికి అయితే స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అలాగే పెద్ది కుటుంబం అంటే మాతృమూర్తి అమృతమ్మకు కూడా పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే పెద్ది కుటుంబం ఒంటరిగా లేదని బీఆర్ఎస్ స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు రాజకీయంగా కూడా పెద్ది వారసత్వాన్ని కొనసాగించే బాధ్యతను పార్టీ తీసుకుంటున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. నిన్న ఫామ్ హౌస్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం కేసీఆర్ వద్దకు చేరుకున్నారు. వారందరూ కూడా
కేసీఆర్ ని కూడా కలిశారు, వారిని పరామర్శించారు. అయితే స్వయంగా కూడా ఈ రోజు నర్సంపేటలో నియోజకవర్గం సంబంధించి నల్లబెల్లి గ్రామంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. వారందరినీ కూడా మరోసారి కూడా ఓదార్చుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా నర్సంపేటలో పెద్ది కుటుంబానికి ఉన్నటువంటి రాజకీయ పట్టు నేపథ్యంలో కేసీఆర్ పరామర్శకు రాజకీయ ప్రాధాన్యత కూడా పెరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవడం ద్వారా పెద్ది కుటుంబం మా కుటుంబమే అన్నటువంటి సంకేతాన్ని బీఆర్ఎస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెద్ది కుటుంబ రాజకీయ భవిష్యత్తుపై కూడా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులకు ఇదొకటి ఆత్మ విశ్వాసం కావచ్చు, ఆత్మ బలం పెరిగిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా గతంలోనే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకటన చేసినట్టుగానే ఇప్పుడు వారి వైఖరి కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి కావచ్చు, కేసీఆర్ కు చాలా అనుబంధం కూడా ఉందని చెప్పొచ్చు. ప్రతి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ వెంట నడిచారు. ప్రతి విషయం సంబంధించి కావచ్చు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ పెద్ది సుదర్శన్ రెడ్డికి మంచి రాజకీయ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. అంటే అవినీతి లేని నాయకుడిగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించి కూడా సుదర్శన్ రెడ్డి పేరు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కుటుంబానికి ఇప్పుడు ఆర్థిక భరోసా ఇవ్వడం కూడా పార్టీ శ్రేణుల్లో కూడా ఒకంత హర్షం వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే నల్లబెల్లి గ్రామంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కూడా కేసీఆర్ ఓదార్చుతున్నారు. నిన్న కూడా స్పష్టమైనటువంటి ఆ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఒంటరి కాదు, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబమే, కేసీఆర్ కుటుంబమే అంటూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి కూడా ఓదార్చడం జరిగింది. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు, వాళ్ళు ఉన్నత చదువులు చదివేంత వరకు కూడా, వారు ఇంకా పెద్ద స్థాయి ఎదిగేంత వరకు కూడా కేసీఆర్ కుటుంబం మీ అండగా ఉంటుందని కూడా స్పష్టమైన హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు స్వయంగా ఇంటికి వెళ్లి కూడా ఓదార్చుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అండగా కూడా ఉండేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే వారి కుటుంబానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, వారికి చేస్తున్నటువంటి ఆర్థిక అండ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే రాజకీయ ప్రాధాన్యత కూడా సంచరించుకుందన్న సంకేతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో ఒక చర్చ కూడా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో కూడా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిని బరిలోకి దింపుతారనేటువంటి ఒక చర్చ జరగడం, నిన్న వారికి రాజకీయ భరోసా కూడా ఇవ్వడం చూస్తుంటే ఖచ్చితంగా వారి రాజకీయ వారసత్వంలో కూడా ఆ కుటుంబాన్ని తీసుకునేటువంటి అవకాశాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మ బలం పెరిగిందని కూడా చూడొచ్చు. ప్రతి కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనేటువంటి సంకేతాన్ని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం పంపినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే నల్లబెల్లి గ్రామంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ అయితే ఓదార్స్తున్నారు, వారిని పరామర్శిస్తున్నారు, వారికి అన్ని రకాలటువంటి భరోసా కూడా ఇస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. రమణి. ఎస్ కిరణ్, అలాగే కేసీఆర్ ఆయన చిత్రపటానికి కూడా అక్కడికి చేరుకొని నివాళులర్పించడం కూడా జరిగింది. అయితే ముందు నుంచి కూడా ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు, పెద్ద సుదర్శన్ రెడ్డి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు ఆయన పరామర్శించడం, అంబులెన్స్ లో తీసుకురావటం, అలాగే కేసీఆర్ కూడా ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా ఆరా తీయడం, తర్వాత మళ్ళీ ఇదంతా జరిగిపోయిన తర్వాత కూడా ఆయన ఒక భరోసానిస్తూ సహాయం చేయడం కుటుంబానికి, మొత్తంగా ఎలా చూడాలంటారు కిరణ్? అయితే ఎప్పుడైతే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారో అప్పటి నుంచి కూడా దగ్గరుండి కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుని దగ్గరుండి కూడా అన్ని సేవలు అందించాలని, అందరితో మాట్లాడాలని కూడా అప్పటికే కేసీఆర్ కూడా వారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ నుంచి నర్సంపేట నుంచి కూడా ఇటు యశోద హాస్పిటల్ కి తీసుకురావడం, యశోద హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నటువంటి, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉంది, అక్కడి డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఇతర విదేశీ సంబంధించిన ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడి కూడా చొరవ తీసుకుని కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించేందుకు కూడా అన్ని ప్రయత్నాలు అయితే చేసినప్పటికీ కూడా అతను తర్వాత ఆయన తుది శ్వాస విడిచడం జరిగింది. అంటే వారికి సంబంధించిన హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, వారికి సంబంధించిన వారి చొరవ కావచ్చు, ఎన్ని ప్రయత్నాలు చేసినా దురదృష్టవత్తు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు కూడా ఒకంత పెద్ది కుటుంబానికి చాలా భరోసానిచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబాన్ని సంబంధించి, అంటే
పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అవినీతి రహిత పాలన అందించారు. ఎక్కడ కూడా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ క్రమంలో కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కూడా ఆయన పనిచేశారు. అంటే ఆస్తులు కూడబెట్టుకోకుండా కేవలం ప్రజల కోసమే, ప్రజలకే అంకితం ఇచ్చినటువంటి ఆయన జీవితంని కూడా ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని కూడా చాలా సార్లు కూడా కేసీఆర్ అన్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పనిచేసినప్పటికీ కూడా వెనకాల ఆస్తులు కూడబెట్టుకోకపోవడం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఒక కేసీఆర్ కుటుంబం కూడా ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే 2.25 కోట్ల ఆర్థిక సహాయం చేశారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లల చదువులు కావచ్చు, ఉన్నత చదువులు కావచ్చు, వారి కుటుంబానికి సంబంధించి వారికి ఎటువంటి బిజినెస్లు లేవు కాబట్టి వారికి ఆర్థిక పరమైనటువంటి అండగా కేసీఆర్ నిలిచారు. ప్రస్తుతం అయితే నిన్న వారి కుటుంబానికి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆ అమౌంట్ కూడా ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళారు. ఇంకా ఎటువంటి ఆర్థిక భరోసా ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. బ్రహ్మణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.